గన్మెన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం, చేసి పోలీసుకి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం, అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం.